మిత్రులారా, మన ఇల్లు చూసారా? ఏదో బొమ్మలా ఉందిరా కదా. చూసినారు ఇంత స్నోలో వచ్చినా నీకోసం. ఏమంటారు దాన్ని? అరే ప్రాణ మిత్రుడు అంటారు వాడిని. బయటకు పోయి ఈరోజు ఈసారి స్నోని పట్టుకుందాం. అట్లా పొద్దున్నే మన అవియాన్ గారితో వద్దాంలే, కానీ దీనిలో మంచిగా విసికి పోసుకుందాం. అయితే ఎట్లుంటారు ఇంకా ఫ్రెష్ స్నో ఇది. నూనెలో వేసి గులాబ్ జామ్ చేసుకోమంటుండు ఫ్రెండ్స్. నేను ఇంత మంచిగా ఉంది స్నో. ఏంటిది? ఎందుకులే. ఎవరికి కావాలి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగా దీన్ని నేను పార్సల్ పంపిస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇట్లా కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వెళ్ళి పికప్ చేసుకొని రండి, లేకపోతే బాధపడతారు వాళ్ళు. చూసినారా ఇట్లా అయిపోయింది మొత్తం కార్. ఇస్తున్నాం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి రేపిస్తా వాడికి. ఇక్కడ పెడదాం. రైట్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ గారిని అయితే ఇంటికి తీసుకొచ్చేసాను. రేపు లేచిన తర్వాత 4 ఇడ్లీ పెడతాను. సో కొంచెం సెట్ అవుతాడు అనమాట. సో రేపు కలుద్దామా మరి? లెట్స్ బిగిన్ ద షో. Let's begin the show. ఇట్లుంది పరిస్థితి. ఫ్రెండ్ సైడ్ కూడా పోయి ఒకసారి చూద్దాము ఏంది పరిస్థితి, అసలు ఎట్లుంది కమ్యూనిటీ అనేది. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో, మన డ్రైవర్ నిండిపోయింది మొత్తం కంప్లీట్గా. సో మనం క్లీన్ చేసుకుంటే కానీ కార్ బయటకు తీయలేము. చూసినారా ఎన్ని ఇంచెస్ ఉందో? జస్ట్ మన ఐడియా కోసము జస్ట్ చేయి పెడతాను నేను. ఆడ వరకు ఉంది. మ్యాన్ పాపం వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నట్టున్నారు అక్కడ. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇంత స్నో ఎప్పుడు పడలేదు. మేము ఫస్ట్ అమెరికాకి వచ్చినప్పుడు 2015లో అనుకుంటా ఒక పెద్ద స్నో స్టార్మ్ వచ్చింది. మనిషి లోతుకు వచ్చేసింది స్నో. సో మాకు అప్పుడు ఫస్ట్ టైం కదా స్నో అనేది. ఫుల్ ఎంజాయ్ చేసినాం నేను, సంస్కృతి, మా ఫ్రెండ్స్ అందరం కలిసి. అపార్ట్మెంట్ ముందే ఉండే స్నో, దాని లోపల దునికితే మొత్తం నిండిపోయినాం అన్నట్టు. మస్తు ఎంజాయ్ చేసినాం, మస్తు అనిపించింది ఫస్ట్ టైం. ఆ ఒక్కరోజే మంచిగా అనిపించింది. నెక్స్ట్ డే ఇట్లా తెల్లగా ఉంది కదా ఇప్పుడు మొత్తం నీట్గా. నెక్స్ట్ డే ఏమైపోతుంది అంటే కార్లు బయట తిరుగుతూ ఉంటాయి కదా, ఈ స్నోకి ఆ టైర్ మట్టి అవన్నీ కలిసేసి కచ్చలు అయిపోతుంది మొత్తం. చాలా గలీజ్ ఉంటుంది రోడ్డు మీద చూడడానికి. ఈ ఒక్కరోజు ఎంత చూసినా సరే ఆ అందం ఆనందం అని. అదే చూపిద్దామని వస్తున్నానే. అనుకుందా స్నో క్లాత్స్ ఏమన్నా? ఏంది బ్రదర్ చేయలే పిట్టిట్ అంటుండు. మంచిగా ఉందారా స్నో? మంచిగా ఉంది. ఆడుకుంటావా? ఇంత స్నో పడ్డది కదా. వాడు కూడా ఏదో చెప్పనీకి ఆశపడుతున్నాడు. ఇంత స్నో? అవునా, అంత స్నో ఉంది. చాలా స్నో పడ్డది నాన్న. ఇదని స్నో అంటారు అనమాట ఇది. అవునా? అవును.
ఇది కాదు, ఇంకో జాకెట్ కూడా తెచ్చు. ఇంకొకటి వేసుకొని దాని పైనుంచి రాకి బంగారకి వా లోపల ఇంకొక టీషర్ట్ వేసుకో. Took a deal, sign another deal, post up in the hills on the rail, headed for a mill, travel with me still, getting kills, all this pop appeal, got these pop stars try popping in, and they getting pop for real, I ain't tryna build, I was tryna lead a mill, getting to it, before I hopped up off the block, I was still going through it, friends doing pills, and came faster than it should've, I was Buddy Hill, shooting at a pace soon as I pull up, dropping buckets, hey, yeah, like it's nothing. In the kitchen chopping onions, yeah. Tears falling down, underdog is finally overcoming. Cause I'm dropping buckets, hey, yeah. Like it's nothing, hey. Earn my respect and burn a budget, hey. Tears falling down, underdog is finally overcoming, baby. Yeah, I'm dropping buckets. Drop some cash for me, don't worry about my past for me. I'm driving with no gasoline, this life I live's a fantasy. Yeah, I do this for my dogs, all my day ones and my family. My life gon' live through them if I end up in any tragedies. I hope y'all understand this shit got bigger cause it had to be. మోస్ట్ విజిబుల్ జరుగురా అవేనా జరుగురా వాళ్ళ అక్కడ ఏమైందిరా? ఎందుకు అంత బాధపడుతున్నారు? ఏమైందిరా? ఈడేంట్రా ఇట్లున్నాడు? రే బాబు అక్కడి వాడి ముఖం చూడదు. చిన్నప్పటి నుంచి మా ఇద్దరు పిల్లలు అది ఓంకార్ గారిని చూస్తా ఉన్నారు కదా, సో వాడంటే ఒక స్పెషల్ అదన్నట్టు. బాగా మిస్ అయ్యండి అకిరా గాడు. తెలిసిపోతుంది అవేనా? ఏమన్నా ఈ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెట్టినా? బ్రష్ కూడా చేయలేదు వాడు ఇప్పుడు అసలు నోట్లోనే లేడు శ్రీకాంత్. అవునా? He wants a snowman first. ఎన్ని కావాలండి ఓంకార్? 5 తింటావా ఓంకార్? 2 లీటర్లు వేసుకో పచ్చడి. ఇప్పుడు గట్టి చట్నీరా? బయట స్నో పడుతుంది, వేడి వేడి ఇడ్లీ, గట్టి చట్నీ, ఫీలింగ్ బ్లెస్డ్ ఫ్రెండ్స్. అది ఓంకార్, ఇదంతా కూడా మనం చెప్తే మీరు ఏదో అనుకుంటారు కానీ తీసుకుని ప్లేట్ తీసుకోమ్మా కదా. చూసుకో. శామ్ చేసిన ఇడ్లీ నువ్వు చేసిన చట్నీ చాలా బాగుందిరా. కానీ వీడు మన గడ్డి చట్నీకి ఎట్లా వచ్చాడు సార్? ఒకసారి ట్రై చేస్తే వచ్చింది గడ్డి చట్నీ, తింటే మస్తు అనిపించింది. ఏదైనా కరెక్ట్ చెప్తాను, ఫస్టే చెప్పా. అరే శ్రీకాంత్ చెప్పా. వీళ్ళకి మనకి డిబేట్ అయిందిలేండి, వాళ్ళకి గడ్డి చట్నీ మనది లూజ్ చట్నీ అన్నట్టు. వీళ్ళు గడ్డి చట్నీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేటోళ్ళు. అప్పుడు నేను డిబేట్ చేసినాను, మీకు తెలియదు ముఖం ఏం తెలియదు అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఈ ఆపర్చునిటీని అదునుగా చేసుకొని అతను నా మీద గెట్ బ్యాక్ అవుతున్నాడు. ఫ్రెండ్స్ చూడండి ఈ ఒక మనిషిని. మనము చాయ్ తాగుదామని మాల్బోరా కనిపించింది. ఓకే, చాయ్ కోసం వెనకకి వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి ఎట్లయిపోయింది వెనకాల మొత్తం. ఇది నేను కూర్చునే చైర్ కూడా నింపేసింది ఫ్రెండ్స్. ఇది మన ఓంకార్ అన్న చైర్ చూసినారా? హీటర్, అది హీటర్ నిండిపోయింది. ఈడొక హీటర్ ఉంది, ఇది కూడా. ఏమంటారు ఏది ఇదంతా? స్నో అంటే ఏందనుకున్నావు? భగవాన్ మానవ రూపేనా అన్నారు పెద్ద. స్నో ఇలాంటి అద్భుతమైన ప్రకృతి యొక్క అందాన్ని చూడడం చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మమ్మ అంటున్నాడు కదా ఈజీగా. You want to sit on the... Yeah, I want to sit on that. This is a perfect spot. Go this way, man. వద్దా?
Hi neighbor, how are you doing? Happy New Year. पलकों के लेके साए पास कोई जो आए लाख संभालो पागल दिल को दिल धड़के ही जाए पर सोच लो इस पल है जो वो दास्तां कल हो न हो हर घड़ी बदल रही है रूप जिंदगी छाँव है कभी कभी है धूप जिंदगी हर पल यहाँ जी भर जियो जो है समा कल हो न हो हर पल यहाँ जी भर जियो जो है समा कल हो न हो అరే ఆగిరా నిమిషం ఆగిరా స్లోలో దూయటమంటే అంత మజాక్ అయిపోయింది నీకు అక్కి అసలు నువ్వు కదులుతలేవు ఇక వీడిని ఏంటంటే ఈ స్నోలో ఇట్లా వేసుకొని తిప్పినాం అనుకోండి టెన్షన్ ఏం లేదన్నట్టు ఆపితే మాత్రం Manasa. What does that mean? That means, oh heart, you are a lovely heart. ఇంతేనండి స్నోమ్యాన్ మాకు వచ్చిన స్నోమ్యాన్ ఇంతే ఓహో అట్లా అంటావా అది నోస్ అంటారా ఓంకార్ అది That's awesome, right? నోస్ అంటారు నాన్న ఇది బాగా చేసాడు మంచిగా ఉందిరా నీకు క్రియేటివిటీ కళ్ళు పెట్టాలి అయ్యో స్నోమ్యాన్ కి ఎంత కష్టం వచ్చింది అది స్నోమ్యాన్ లైక్ అవేంటండి వెర్ ఇస్ ఎ క్యారెట్ క్యారెట్ తీసుకురా పోరా కళ్ళు పెడదాం క్యారెట్ ముక్క అవుతుందిగా ఇవన్నీ నీకు తెలియదు ఏది ఉంటే అది ఎట్లా పెడితే అట్లా వాడచ్చు అవునరా చెర్రీ టమాటోస్ పెట్టచ్చు కలర్ ఆకులు పెడతారా తమ్ముడు మనం ఏ పెట్టాలని ఏముంది ఇట్లా నా లైఫ్ లో చాలా విషయం రా అభియాన్ అగైన్ ఆర్ లెట్స్ గెట్ టు సాకెట్ బాల్స్
కళ్ళకి ఆకులు పడుతున్నాయి. క్రియేటివ్ హెడ్ అంట నేను. అవును నువ్వు బాహుబలి చేసావు. వద్దు తమ్ముడు ఓంకార్, కరెక్ట్ కాదు అది. ఓకే అన్నయ్య శ్రీకాంత్. Great idea, Dad. Great idea? Yeah. That's what I'm talking about. ఎంత కుట్ర స్నోమ్యాన్ లాగా ఉన్నాడు రా. Is that a boy? ఇదొకటి ఉంటుంది మళ్ళీ. నువ్వేమనుకుంటున్నావు? I'm gonna call him Snow. స్నోయి? Yeah. ఇంకొకటి చేస్తాను. ఓకే Dad. Can I make a snow castle? Now I'm gonna make some smoothie for him, okay? But can I have a snow castle too? How is he looking? Good. Yeah? Can I have a snow castle too? A snow castle? Yeah. How many bedrooms you want? 100. 100 bedrooms కట్టలేరు పుత్రా. Okay, do 5. 5 bedrooms? Yeah. Yeah, okay, I'll do that. All right. Let's make a next project then. Do 1, 2, 3. Great idea for eyes. కళ్ళు పెడదాం అవి. No, సంస్కృతికి ఆకులు నచ్చలేదట. సో ఈ అది కుక్కర్ we can use those as buttons. No, mommy is saying put it as ice. Like that. Oh! Whoa! 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 కష్టాలు వచ్చినాయి స్నోమ్యాన్కి. ఇప్పుడు ఎట్లుంది? బేబార్ ఉంది కదా. అన్న ఆర్కిటెక్ట్ రా బాబు. Snow. శామ్ అంటారు రా బాబు. Oh, my hands really burn. Your hands burning? Yeah. ఎక్కడ burning? ఇక్కడనా? ఇవా? చల్లదనం ఎక్కువైపోయింది లోపల తీసుకెళ్ళండి. All the hair. వద్దునా ఇంకా పద. లోపల ఫ్రాస్ట్ బైట్స్ వస్తాయి. Yeah, frost bites వస్తాయి. Okay. ప్లేట్ ఏదిరా? దానిలో స్నో ఏది? తీసేసినాం ఎప్పుడో. ఎందుకు? ఎప్పుడో తీసి ఎప్పుడో మేపుల్ సిరప్ లో హనీలు వేసుకుని నాటకాలు వేసినంత దాంతోనే. Because I need to make a drink. What drink? I will not tell you what drink. Is it a special drink? Yeah, something like that. But keep some snow for me. ఇట్లా బాల్స్ లా చేస్తావా? Yeah? చెయ్యి బాల్ లా చెయ్యి. Oh, I can do that. మంచిగా అది స్నో ఉందిలే, మంచిగా ఇట్లా బాల్స్ చేసుకొని విసికి పోసుకొని ఏంద్రా నీది ఒకటి. నా స్నో పోయిందని నేను ఏడుస్తుంటే ఈడొకడు ఈ మంచిగా స్నోలోకి పోయి తెచ్చుకుందామని కాళ్ళు కూడా పైకి అనుకున్నాను నేను. చూసినారా ఫ్రెండ్స్, స్నో దాచుకుందామని చెప్పేసి ప్లేట్ బయట పెడితే మొత్తం అవేనగడు దెబ్బేసేయడు. ఇట్లా మంచిగా రౌండ్ గోళీలు చేసుకొని 4-5 గోళీలు వేసుకొని మీదికెళ్ళి విసికి పోసుకుందాం అనుకున్నా తెలుసా. వాడికి కూడా మంచిగా ఈ చేసి మీదికెళ్ళి అది హనీ వేసిద్దాం అనుకున్నా, ఐస్ క్రీమ్ లెక్క, ఐస్ క్రీమ్ పాప్ లెక్క. కుదరలేదు సార్, మొత్తము కిడ్స్ అంటేనే అది కదా. సరే ఇది ఒకటి తీసుకొని మనము ఒకటి వేసుకొని 2 స్నోని తింటారు అసలు ఎవరైనా? తింటారు అసలు? ఈజీ ఫ్రెష్ స్నోయే కదా. అసలు కరిగిపోయాను రా నాయన ఈ వేడికి, విస్కీ వేడికి కరిగిపోయినా ఇట్స్ ఓకే అనుకో. ఏం మక్కి బాబు అంత మంచినా? మమ్మీయా? అక్కడ ఉందిరా మమ్మీ, వెనకాల ఉంది. అచ్చా, ఏదైనా సరే మమ్మీయేనా? మీమా కూడా ఓకే. వస్తుంది ఆగ్రా. జాగ్రత్త జరా పెట్టుకుంటారా? వచ్చా నీకు? పెట్టుకుంటాడు కదా మరి. ఆహా, తెలివి ఉన్నదిరా నీకు అక్కి. గుడ్ జాబ్ రా.
ఓ ఎయ్యి నా బాల్స్ అయ్యి బాల్స్ కూడా పోయినాయి కదరా. ఏదో ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే ఫ్రెండ్స్, కానీ అదేంటంటే ఫెయిరీ టేల్స్ కాదు లైఫ్ అంటే. లైఫ్ అంటే లైఫే. ఇది చేసినా జాను చేసి దీనిలో పెట్టిన సేమ్ ఇదే మన బయట నుంచి స్నో గడ్డ ఒకటి చేసా. అది జస్ట్ వాటర్ లెక్క కారిపోయి ఇట్లా అయినట్టుంది ఐస్ లెక్క. మంచిగా ఉంది కదా. దీనిలో ఐస్ ఇస్తా అట్లీస్ట్. ఇది అదే హనీ ఏది అయ్యా తోక గరిగిపోయింది కూడా ఆల్రెడీ. మంచిగా తోక పట్టుకుని తింటాడేమో అనుకున్నాను. పిచ్చి అసలు స్నో ఎంత పై నుంచి వచ్చేది ఫ్రెష్ అయినా కానీ తింటారా జాను? తింటారా జాను? ఇప్పుడు స్నో తింటారా అనే క్వశ్చన్ మరి వాటర్ తాగుతారా అని అనుకోవచ్చు కదా, ఎందుకంటే పైనుంచి వచ్చే వాటర్ కదా మనం తాగేది. అంటే మెజారిటీ ఆఫ్ ద అంటే ఓషన్ వాటర్ అయితే మనం తాగకూడదు, తాగలేము, అది పనికిరాదు. గ్రౌండ్ బాయిలో వచ్చే వాటర్ ఉంటాయి ఓకే, బట్ రెయిన్ వాటర్ కూడా సేవ్ చేసి మనకి పెడతారు కదా. అది తీస్తారు, బట్ ఎందుకు తీస్తారు? వాళ్ళు కలెక్ట్ చేసేది డైరెక్ట్గా ఫ్రెష్ది ఏం కలెక్ట్ చేయరు కదా, డర్టీది కలెక్ట్ చేస్తారు కదా. బట్ మనం ఫ్రెష్ది పట్టుకుంటే ఆకాశం మీదకి వెళ్ళి మాడికెళ్ళి పట్టినట్టు. అరే హనీ ఉందిరా దానికి, అట్ట పిసికినమైందిరా. హనీ ఉంది తల్లి దానికి, తిను. హనీ ముంచుకొని తిని దాన్ని. అబ్బా చేతులు అబ్బా నీ దండం పెడతారా. నువ్వు అసలు సోదిలో ఐడియా ఇవ్వకపోయింటే అసలు హనీ అంతా అవగొట్టేటోడు కాదు, చేసేటోడు కాదు. వేస్ట్. కానీ ఇదంతా మనకి వర్కౌట్ కాదు. కానీ ఫ్రెండ్స్ సంస్కృతి అద్భుతమైన చికెన్ ఫ్రై చేసింది ఓకేనా. ఆ చికెన్ ఫ్రై ఒక ప్లేట్లో వేసుకొని మంచిగా గిన్నెని ఆనియన్స్ వేసుకొని మీదకి వెళ్ళి హ్యాపీగా తిందాం మనం. మనకు వీళ్ళతో వద్దు. మంచి తెలంగాణ స్టైల్లో చేసినట్టున్నావు కదా పిల్ల. బాగుంది. షో మీ యువర్ స్నోమ్యాన్. యా బాగుందిరా. ఆగా అంత దగ్గర పెట్టకు, కనిపిస్తావదు. ఒక్క నిమిషం ఆగు. అది నేను తిప్పుకుంటారా కెమెరా, ఒక్క నిమిషం ఆగు. అట్లనే ఉండు నువ్వు. మంచిగా ఉందిలే, బాతులు ఎక్కువ ఉంది అది. ఫ్రెండ్స్ డిఫరెంట్ టేస్ట్. ఫ్రాంక్లీ జస్ట్ బోర్ అయిపోయినా మా టేస్ట్ కి. యా ఫ్రై ఏం కాదు, మంచి బగారం వేసుకుంది. నేను కర్రీ ఉన్నట్టుంది అనిపేట్లే. మస్తు ఎక్స్ట్రీమ్లీ తెలంగాణ. ఏందంట నీది ఏందిరా? అంత కారం తినకూడదురా బాబోయ్, అంత కారం తినకూడదు అక్కి, అంత కారం తినకూడదు, అంత కారం తినకూడదు, అంత కారం తినకూడదు. మంచోడు వెళ్ళే తెలంగాణ పిల్లవని చెప్పేసి నిరూపించావు. ఈరోజు నమ్మాను నేను. మంచి కిచిడి చేసింది సంస్కృతి. ఆ కిచిడి మీద ఇదేంది నేను మాట్లాడుతుంటేనే ఆయా అంటాడు. ఇక్కడ దొరికారా బాబు. ఎక్స్క్యూజ్ మీ అక్కి, ఎక్స్క్యూజ్ మీ సార్. సో కిచిడి మీద చికెన్ వేసుకొని తిందాం మంచిగా అని చెప్పనిచ్చలేడన్నా. నిన్న వీడియో చేసినాను ఇండియాకి వస్తున్నా అని చెప్పేసి. సో మిక్స్డ్ కామెంట్స్ వచ్చినాయి అన్నట్టు. కొంతమంది ఏమో నేను పేక్తున్నా అనుకున్నారు, అంత సీన్ లేదు వీడు వస్తలేడు అని చెప్పేసి అనుకున్నారు. అంటే అలా అనుకోవడంలో కూడా తప్పులేదు. ఇది అంత ఈజీగా అందరికీ దొరికేది కాదు. అమెరికన్ డ్రీమ్ అనేది అంత ఈజీగా అన్నీ వదిలేసి వచ్చేస్తాడా, మస్తు చెప్పిండ్లే అనే పర్సెప్షన్లో అని ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ ఇంకొంతమంది ఏమో ఇండియాలో మస్తు ట్యాక్స్ అది ఇది అని చెప్పేసి కొన్ని కామెంట్స్ పెట్టినారు. మీకు అర్థం కాని ఏంటంటే ఇక్కడ మేము 33% ట్యాక్స్ కడతాం. ఫ్రాన్స్ అక్కడ 18% జిఎస్టీయే కదా, ఇక్కడ 33% కడతాం. 18% కాకుండా ఇంకేమైనా ఉంటుందా ఇండియాలో కట్టేది నాకు తెలీదు. అందుకోసం కాన్ఫిడెన్స్గా చెప్పేస్తున్నాను నేను. బట్ ట్యాక్స్ ఇక్కడ కూడా ఎక్కువనే కడతాం.
ఇంకొంతమంది అక్కడికి వచ్చిన తర్వాత రిగ్రెట్ అవుతామని చెప్పేసి ఒక విధంగా, ఇంకొంతమంది నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెళ్ళిపోవాలని చెప్పేసి కొంతమంది అంటే ఐ ఫీల్ యూ నేను ఐ కెన్ అండర్స్టాండ్ యూ, నువ్వేమంటున్నావు నాకు అర్థమవుతుంది అనేటట్టు మిక్స్డ్ కామెంట్స్ చూసిన. ఆ కామెంట్స్కి రియాక్ట్ అవ్వాలి అని కాదు, కానీ నేను మీ ఒపీనియన్స్ విన్నాను అండ్ ఐ కేర్ దెమ్ అలాట్ అని చెప్పేసి చెప్తున్నాను అంతే. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ప్రతి ఒక్కడి జర్నీ అనేది డిఫరెంట్ అని అనుకుంటున్నాను నేను. ఒకళ్ళు ఒక దగ్గర నుంచి పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళేటోళ్ళు ఉన్నారనుకోండి, ఇంకొకళ్ళు పాయింట్ బి నుంచి పాయింట్ ఏకి వచ్చేటోళ్ళు ఉన్నారనుకోండి. ఏ నుంచి బికి పోయేటోళ్ళు ఏంటంటే బి నుంచి ఏకి వచ్చేటోళ్ళకి చెప్పలేరు ఇది కరెక్ట్ రూట్ కాదు, అక్కడ మంచిగా లేదు, నువ్వు వెళ్ళలేవు అది అనేటట్టు. ఎందుకంటే అది తను చూస్ చేసుకున్నాడు, ఇది తిను చూస్ చేసుకున్నాడు అన్నట్టు. అంటే ఏది రైట్ కాదు, ఏది రాంగ్ కాదు, జస్ట్ ప్రతి ఒక్కడి లైఫ్ ప్రతి ఒక్కడి బాట అనేది జర డిఫరెంట్. ఎక్కువ వేదాంతం ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు, కానీ ఐ జస్ట్ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్ దట్ వాట్ ఐఎమ్ యాక్చువల్లీ ఫీలింగ్ అన్నట్టు. సో ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ చేస్ అమెరికా చౌరస్తా.